మార్చ్ 28, మే 9, జూన్ 12 ఇలా వీరమల్లు రిలీజ్ డేట్స్ మార్చడంతో అమెజాన్ సీరియస్ అయింది. జూలై లోపు సినిమాను రిలీజ్ చేయకపోతే ఓటీటీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది అని హెచ్చరించిందట. ఇప్పటికే 2 దఫాలుగా నిర్మాత ఓటీటీ మధ్య చర్చలు జరిగాయి. గురువారం నాడు రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు నిర్మాత. ఇంతకీ వీరమల్లు వచ్చేదెప్పుడో చూసిద్దామా? పవన్ కళ్యాణ్ సినిమాల మీద సినిమాలు పూర్తి చేసుకుంటూ దూసుకుపోతున్నా వీరమల్లు మాత్రం రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఈ వాయిదాలతో ఓటీటీ సంస్థ అమెజాన్ విసిగిపోయింది. వీరమల్లు నిర్మాత ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ రూల్స్ బ్రేక్ చేయడంతో జూలైలోపు సినిమా రిలీజ్ చేయకపోతే ఓటీటీ ఒప్పందం క్యాన్సిల్ అవుతుందని అమెజాన్ ఖరాఖండిగా చెప్పేసింది. ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్స్ ని తిరిగి కోట్లలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మరో పెద్ద సమస్య కొని తెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. దీంతో సినిమాను జూలై 24న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. గురువారం నాడు వీరమల్లు రిలీజ్ డేట్ ని ప్రకటిస్తున్నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వీరమల్లుని వెంటాడుతూనే ఉన్నాయట. మరి సినిమా రిలీజ్ నాటికి ఫినాన్షియల్ క్లియరెన్స్ అవుతాయా అన్న డౌట్ లేకపోలేదు. సంవత్సరంలో తీసేయాల్సిన హరిహర వీరమల్లు పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. ఈలోగా నిర్మాత తెచ్చిన అప్పులకు వడ్డీలతో కలిపి తడిసి మోపుడైంది. పవన్ కి 11 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చినా రిలీజ్ కి మార్గం చూపిస్తూ ఆ 11 కోట్లను కూడా పవన్ తిరిగిచ్చేశాడన్న వార్త కూడా బయటకొచ్చింది. 60 నుంచి 70 కోట్లు చెల్లిస్తే గాని వీరమల్లు బయటికి రాదట. రిలీజ్ డేట్ సమస్య కింగ్డమ్ ని కూడా వెంటాడుతోంది. జూలై 4న కింగ్డమ్ రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడుతోందని సమాచారం. ఇదే రోజు తమ్ముడు రిలీజ్ అవుతోంది. జూలై 11న రావాల్సిన ఘాటి వాయిదా పడే ప్రసక్తే లేదని చెప్పేశారు. జూలై 24న వీరమల్లు వస్తే కింగ్డమ్ కి రిలీజ్ డేట్ దొరకడం లేదు. చూస్తుంటే పవర్ స్టార్ రౌడీ హీరో మధ్య పోటీ తప్పేట్టు కనిపించడం లేదు. వీరమల్లు వచ్చిన మరుసటి రోజే జూలై 25న కింగ్డమ్ ని రిలీజ్ చేస్తారని తెలిసింది. హరిహర వీరమల్లుతో పాటు కింగ్డమ్ ని ఓటీటీలు వెంటాడుతున్నాయి. డిజిటల్ సంస్థలు సెట్ చేసిన డేట్స్ కే రిలీజ్ చేయాల్సి రావడంతో రౌడీ హీరో పవర్ స్టార్ ని ఢీకొనాల్సి వస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చాలా కాలంగా చెప్తున్నా జనాలు మాత్రం ఈ ఇద్దరిని లవర్స్ గానే చూస్తున్నారు. ఎక్కడో చోట పట్టుబడుతూ దొరికిపోతూ ఉంటారు. రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో ఒకే కార్లో వెళ్లడం కెమెరా కళ్ళల్లో పడింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఇంటర్వ్యూలో రష్మికను విజయ్ దేవరకొండ గురించి అడిగితే మొహం వెలిగిపోతుంది. ఏం చెప్పాలా అని టైం తీసుకుని ఆలోచించి చెప్పిన మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. ధనుష్తో జతకట్టిన కుబేరా 20న రిలీజ్ అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ రష్మికను హీరోల గురించి అడిగింది. బన్నీ, స్వాగని, నాగార్జున, చార్మని చెప్పింది. ధనుష్ అయితే ఏదైనా చేయగలడని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ గురించి అడిగితే ఆలోచించి అన్నీ అంటూ మనసులో మాటను బయటపెట్టేసింది. విజయ్ దేవరకొండ ఎవ్రీథింగ్. విజయ్ దేవరకొండ అన్నీ అని చెప్పిన రష్మిక మాటలకు చాలా అర్థం ఉంది. అన్నీ అంటే స్నేహితుడు, ప్రియుడు, కాబోయేవాడు, సర్వస్వం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ వెళితే అదే లొకేషన్లో దిగిన ఫోటోను రష్మిక షేర్ చేసేది. దీంతో రష్మిక కూడా రౌడీ హీరో ఫ్యామిలీ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పకడ్బందీగా ఉండాలనుకున్నా ఈ ఇద్దరు కెమెరాకు చిక్కుతూనే ఉంటారు. రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కార్లో వెళ్లారు. మాస్క్ పెట్టుకున్నా కెమెరా కళ్లు కనిపెట్టేశాయి. పుష్ప 2 రిలీజ్ టైంలో జరిగిన ఈవెంట్లో ఇండస్ట్రీకి సంబంధించిన అతన్నే పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా దానికి సమాధానం మీ అందరికీ తెలుసు అంటూ హింట్ ఇచ్చింది రష్మిక. ఆస్కర్ విన్నర్ కీరవాణికి అవమానం జరిగిందా? అన్ని పాటలకు కీరవాణి మ్యూజిక్ ఇచ్చినా ఐటమ్ సాంగ్ కి మాత్రం వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని ఎందుకు తీసుకున్నారు? లేటెస్ట్ ఆల్బమ్ ఫ్లాప్ కావడంతో హీరో ఈ డెసిషన్ తీసుకున్నారా? వాచ్ ది స్టోరీ. ఆస్కార్ గెలుచుకున్నాక కీరవాణి మళ్ళీ బిజీ అయినా మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయారు. నా సామిరంగా ఓకే అనిపించుకున్న లవ్ మీ ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కీరవాణి కాంబినేషన్ హరిహర వీరమల్లుతో ఫస్ట్ టైం కలిసింది. అయితే సినిమాకు క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోవడంతో ఈ ఎఫెక్ట్ చిరంజీవి విశ్వంబర్పై పడింది. వీరమల్లు నుంచి 4 పాటలు వచ్చినా ఒకటి క్యాచీగా లేదు. పవన్ పాడిన మాట వినాలి ఐటమ్ సాంగ్ సోసోగానే సాగాయి. విశ్వంబర్ నుంచి వచ్చిన రాముడి సాంగ్ ఓకే అనిపించుకున్నా ఇందులో ఐటమ్ సాంగ్ కు కీరవాణి మ్యూజిక్ ఇవ్వడం లేదు. విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ చెప్పలేకపోతున్నారు. ఈలోగా అనిల్ రావిపూడి సినిమా చేస్తూ బిజీ అయిపోయాడు చిరు. సంక్రాంతికి వస్తున్నాంను మ్యూజికల్ హిట్ చేసిన భీమ్స్ చిరంజీవి సినిమాకి వర్క్ చేస్తున్నాడు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్స్ కి ఇంప్రెస్ అయిన చిరు విశ్వంబరలో ఐటమ్ సాంగ్ బాధ్యతను భీమ్స్ కే అప్పగించాడట. సాహో మూవీకి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. రాధేశ్యామ్ హిందీ వెర్షన్ కి 3 సంగీత దర్శకులు ట్యూన్స్ ఇచ్చారు. వీళ్ళందరూ ముందే ఫిక్స్ కాగా విశ్వంబరకు ముందు నుంచి కీరవాణి అనుకున్నారు. ఐటమ్ సాంగ్ దగ్గరకు వచ్చేసరికి భీమ్స్ ని తీసుకోవడం కీరవాణి ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. హరిహర వీరమల్లుకు కీరవాణి ఇచ్చిన ఆల్బమ్ కు మంచి రెస్పాన్స్ రాకపోవడమే ఇందుకు కారణం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉన్నాయి. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసి దీపికా పదుకొనే పేరు బయటపెట్టారు. మరో హీరోయిన్ గా తెలుగులో 3 సినిమాల్లో నటించిన భామకి ఛాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ షూటింగ్ చేసి వీడియోతో హీరోయిన్ పేరు రివీల్ చేస్తారట. ఇంతకీ ఆమెవరో చూసిద్దామా? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయాల్సిన త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్ అయింది. అనుకోకుండా అట్లీ మూవీతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. అమెరికా వెళ్లి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థలను బన్నీ అట్లీ కలిసిన వీడియోతో సినిమాను ప్రకటించారు. మరోవైపు ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ ఆధ్వర్యంలో బన్నీ వర్కౌట్ చేస్తున్నాడు. అట్లీ సినిమా నుంచి ఏ అప్డేట్ ఇవ్వాలనుకున్నా వీడియోతో వస్తోంది. హీరోయిన్ గా దీపికా పదుకొనేను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంది. ఇందులో దీపిక యోధురాలుగా కనిపిస్తూ యాక్షన్ సీన్స్ లో కనిపించింది. అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ నటిస్తోందని వస్తున్న వార్తలను నిర్మాణ సంస్థ త్వరలో వీడియోతో రివీల్ చేయనుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా చేసేశారట. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ కు తెలుగులో గ్యాప్ వచ్చిన 4 హిందీ సినిమాలు చేస్తోంది. ఈ మధ్యనే సన్ ఆఫ్ సర్దార్ 2లో నటిస్తున్నట్టు ఇన్స్టాలో పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగులో డెకాయిట్ లో అడవి శేషితో జతకడుతోంది. ముందుగా శృతి హాసన్ ని సెలెక్ట్ చేసిన కొన్ని సీన్స్ కూడా తీసిన తర్వాత హీరోయిన్ ని తప్పించి మృణాల్ ని సెలెక్ట్ చేశారు. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ముందుగా జాన్వీ కపూర్ పేరు బయటకొచ్చింది. అయితే ఆ వెంటనే మృణాల్ హీరోయిన్ అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. జాన్వీ మృణాల్ ఇద్దరూ నటిస్తున్నారన్నది మరొక న్యూస్. ముందుగా మృణాల్ ఆ తర్వాత జాన్వీ వీడియోలను రిలీజ్ చేస్తారేమో చూడాలి. మరి ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తో వచ్చిన గ్యాప్ ని మృణాల్ క్రేజీ ప్రాజెక్ట్ తో భర్తీ చేసినట్టే లెక్క. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అమ్మడిని దూరంగా పెట్టింది. ఇచ్చిన ఆఫర్స్ కూడా లాగేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. గుంటూరు కారంలో అయితే ఒక స్కెడ్యూల్ కూడా తీసి తప్పించారు. ఆ తర్వాత తెలుగులో మరో ఛాన్స్ దక్కలేదు. ఎట్టకేలకు తెలుగులో వరుస హిట్స్ కొడుతున్న ఓ యంగ్ హీరో పక్కన పూజ ఛాన్స్ కొట్టేసింది. ఆ విశేషాలు మీకోసం. పూజా హెగ్డే మొత్తానికి లైన్ లో పడింది. తెలుగు ఇండస్ట్రీ పూజాకి స్టార్ డమ్ తీసుకొచ్చింది. బ్లాక్ బాస్టర్స్ తో రెమ్యునరేషన్ ని పెంచేసింది. ఇంత చేసినా టాలీవుడ్ ప్రస్తుతం పూజాను పట్టించుకోవడం మానేస్తే 60 హీరోలు మేమున్నామంటూ ఆదుకున్నారు. కోలీవుడ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన పూజ 10 ఏళ్ల తర్వాత విజయ్ బీస్ట్ తో తమిళంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమా డిజాస్టర్ అయినా విజయ్ ఆశీస్సులతో మరొకసారి నటించే ఛాన్స్ ని అందుకుంది. హెచ్ వినోద్ డైరెక్షన్ లో రూపొందిన జయనాయకంలో విజయ్ పూజ మరొకసారి జతకట్టారు. విజయ్ కంటే ముందే సూర్య పూజకు ఛాన్స్ ఇచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వచ్చిన రెట్రోలో పూజ సూర్యతో జతకట్టింది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాపుల సెంటిమెంట్ ని కంటిన్యూ చేసింది. ఇన్ని వరుస ఫ్లాపులున్నా పూజకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు పూజా హెగ్డే తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి హ్యాట్రిక్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో బిజీ అయిపోయాడు. కాంత, ఆకాశంలో ఒక తార సినిమాలతో పాటు 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. సక్సెస్ లో ఉంటే మాత్రమే రెమ్యునరేషన్ పెరుగుతుంది. కానీ రామ్ విషయంలో మాత్రం సంథింగ్ స్పెషల్. వరుసగా 4 ఫ్లాప్ల తర్వాత కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడా? ప్రెజెంట్ నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్ రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దామా? మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ దర్శకత్వంలో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం 10 కోట్లే తీసుకున్నా లాభాల్లో వాటా తీసుకోవడంతో రెమ్యునరేషన్ 25 కోట్లకు చేరుతోందట. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ వంటి 4 డిజాస్టర్స్ పడినా రామ్ రెమ్యునరేషన్ కి ఢోకా లేదు. స్టార్స్ లా యంగ్ హీరోస్ కూడా లాభాల్లో వాటా తీసుకోవడం మొదలు పెట్టారు. ఇలా చేస్తేనే ఎక్కువ రెమ్యునరేషన్ దక్కుతోంది. క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటే బిజినెస్ భారీగా జరుగుతుంది. టేబుల్ ప్రాఫిట్ వస్తుందన్న నమ్మకంతో లాభాల్లో వాటా అడుగుతున్నారు. ఓ హీరోయిన్ కోసం దేశం మొత్తం అన్వేషిస్తే ఇంటర్ చదువుతున్న అమ్మాయి దొరికింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆమె వీడియోస్ వైరల్ అవుతున్నాయి. చిత్ర యూనిట్ మొత్తం ఆమెను పొగడ్తలతో ముంచెత్తింది. అంతలా మెప్పించిన ఆ హీరోయిన్ ఎవరో చూసిద్దామా? మ్యాడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ 8 వసంతాలలో లీడ్ రోల్ పోషించింది. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. సినిమా 20th థియేటర్స్ లోకి వస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ క్లాసికల్ డాన్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి కోసం వెతకడం కష్టమైందని, దేశం మొత్తం మీద అనంతిక ఒక్కటే కనిపించిందన్నారు. ఒక అమ్మాయి 8 ఏళ్ల జీవితాన్ని ఆవిష్కరించే కథతో 8 వసంతాలు రూపొందింది. మ్యాడ్ లో ఎన్టీఆర్ బావమరిది నర్నే నితిన్ తో జతకట్టింది. రాజమండ్రి రోజ్ మిల్క్ మూవీలో నటించినా గుర్తింపు దక్కలేదు. ఈ మల్లు బ్యూటీ రజనీకాంత్ లాల్ సలాంలో నటించింది. 8 వసంతాలు టైటిల్ కి తగ్గట్లే టీజర్, ట్రైలర్స్ పొయిటిక్ గా సాగాయి. అందాన్ని దాటి చూడగలిగితే ఆడదానిలో ఓ సముద్రమే కనపడుతుంది అంటూ ఓ ఇమోషనల్ డైలాగ్ తో వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. మార్షల్ ఆర్ట్స్ అబ్బాయిలకే, అమ్మాయిలకు సంబంధించింది కాదు అన్న మరో డైలాగ్ తో
స్టోరీ లైన్ చెప్పాడు దర్శకుడు. హాయ్ నాన్న, ఖుషీ వంటి మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.